వారికి కలుగుతున్న ఆపదలు అనేకములు. ఎవరికి అనేకమైన ఆపదలు కలుగుతున్నాయో తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. తమ్ముడు చెల్లి సహోదరులారా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములంట. నీతిగా జీవించాలని, నీతిగా బ్రతకాలని, నీతిగా నిలబడాలని, నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా పాపము చేయకుండా క్రీస్తులో జీవించాలని జీవితాలను జీవిస్తున్న వారికి అనేకమైన ఆపదలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుంచి విడిపించేందుకు యేసయ్య తోడుగా ఉన్నాడని ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది. తమ్ముడు చెల్లి సహోదరులారా, అవును, నీతిగా ఉండటం చాలా కష్టం. ఎలా పడితే అలా సంపాదించడం సింపులే, కానీ నీతిగా నిజాయితీగా కష్టాన్ని ఆశించి సంపాదించడం, కష్టపడి పైకి రావడం చాలా కష్టం. కాబట్టి అనేకమైన ఆపదలు కలుగుతున్నప్పుడు కానీ దేవుడు వారికి తోడై ఉంటాడు. అనేకమైన ఆపదల్లో వారిని విడిపిస్తాడు. ఆ పైన 17వ వచనంలో ఉంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. వారి శ్రమలన్నింటిలో నుంచి, వారి ఇబ్బందులన్నింటిలో నుంచి, వారి కష్టం బాధలు సుఖ దుఃఖం అన్నింటిలో నుంచి దేవుడు వారిని విడిపించి వారిని గొప్ప చేస్తాడు. ఎలా గొప్ప చేస్తాడంటే, నీతిమంతుని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, పట్టపగలు వేకు వెలుగు తేజెళ్ళినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజెలుతుందంట. నీతిమంతుల మార్గం వేకు వెలుగు వలె అంతకంతకు తేజెలుతుంది. అలానే నీతిమంతుల మార్గం, నీతిమంతుల జీవితాలు నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా క్రీస్తులో జీవిస్తున్న జీవితాలు, యథార్థంగా నమ్మకముగా విశ్వాసముగా వారు కలిగి ఉన్న ప్రతి బాధ్యతను నీతి కలిగి నడుస్తున్నట్లయితే అందరినీ, నీతి కలిగిన వారు అందరినీ దేవుడంట తేజరెళ్లే జీవితాలు, వేకు వెలుగు ఏ రీతిగా తేజరెళ్తుందో అంతకంతకు అలా వెలుగైన జీవితాలు జీవించే విధంగా దేవుడు వారికి తోడై ఉండి వారిని నడిపిస్తాడంట. పెద్దమ్మ చెల్లి సహోదరులారా, ఈరోజు మనం నీతిగా జీవిస్తున్నావా? అయితే నీకు శుభవార్త. దేవుడు నీ జీవితాన్ని పట్టపగలు ఏ రీతిగా తేజరెళ్తుందో, వేకు వెలుగు తేజరెళ్తుందో అలా నీ జీవితం తేజరెళ్లిపోతుంది. అలా నీ జీవితం వెలుగులోకి రాబోతుంది. అలా నీ జీవితము అనేకులకు మాదిరిగా ఉండబోతుంది. యేసోబు నీతిగా జీవిస్తాడు. అందుకే యేసోబు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆపదలు, కానీ దేవుడు తోడై ఉండి ఎగుప్తు దేశానికి ఒక వెలుగు వలె తన జీవితాన్ని మారిచాడు. అలానే దావీదు అనేకమైన ఆపదలు గుండా, అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు దావీదుకు తోడై ఉండి తన జీవితంలో తనని గొప్పగా నడిపిస్తున్నాడు. అనేకమైన ఆపదలు గుండా నేను ఉన్నప్పటికీ దేవుడు నాకు తోడై ఉండి నా జీవితాన్ని, నా బ్రతుకుని వెలుగులోకి నడిపిస్తున్నాడు అని దావీదు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి తెలియజేస్తున్నాడు. పెద్దమ్మ చెల్లి సహోదరు, రోజు మరి నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటి అన్నింటి నుంచి విడిపించుటకు యేసయ్య తోడై ఉన్నాడు, యేసయ్య నీడై ఉన్నాడు, యేసయ్య వెలుగై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి మీరు నీతిగా ఉన్నట్లయితే మీరందరికీ శుభవార్త. ఎందుకంటే మీరు వేకు వెలుగు వలె దీవించబడుతున్నారు, ఏకు వెలుగు వలె మార్చబడిపోతున్నారు, ఏకు వెలుగు వలె మీరు బ్రతుకులు మార్చబడటానికి దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి మీరు క్రీస్తులో ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా